శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రమునందు యుద్ధమును చేయగోరి ఒక్కచోట చేరిన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? ఈ శ్లోకం యొక్క వివరణ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు. ధృతరాష్ట్రుడు కౌరవుల తండ్రి. అతను గుడ్డివాడు. అతను గుడ్డివాడైన వ్యాసాచార్యుని కృప వల్ల యుద్ధరంగంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతాడు. సంజయునికి శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యేక చూపును ఇచ్చాడు. దాన్ని దివ్యదర్శనం అంటారు. సంజయునికి యుద్ధభూమిలో జరిగే విషయాలు ఈ దివ్యదర్శనం వల్ల కనపడతాయి. అందువల్ల ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతున్నాడు. కురుక్షేత్రం ధర్మక్షేత్రం, ధర్మానికి నిలవు. నా కుమారులు పాండుపుత్రులు అనేక దేశాలకు చెందిన అనేక రాజులు కూడా ఇరుపక్షాల్లోనూ చేరారు. ఆ ధర్మక్షేత్రంలో వారంతా ఉన్నారు. వారంతా ఆ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వారంతా ఏమి చేస్తున్నారు అని సంజయుడిని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు.